హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మన విలేజ్కి వెళ్తున్నాం. అక్కడ దారిలో మన విలేజ్ వ్యూ చూస్తూ మనం పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. అక్కడ ఈరోజు ఈవినింగ్ ఎంగేజ్మెంట్కి ఉంది, వేరే పక్క ఊర్లో. కానీ అందుకు కావాల్సిన ప్రిపరేషన్ అంతా కూడా అక్కడ చేస్తున్నారు. తర్వాత కొన్ని రకాల వంటలు చేస్తున్నారు. అవన్నీ కూడా మన విలేజ్లో ఎలా ఆ సరౌండింగ్స్ అంతా కట్టెల పొయ్యి మీద ఎలా వంట చేస్తారనేది కూడా మీకు చూపిస్తాను. తర్వాత మనం నానమ్మని కూడా చూపిస్తాను. నానమ్మని కొంతమంది మిస్ అయ్యారు అని చెప్తున్నారు. సో నానమ్మని కూడా కొద్దిసేపు మాట్లాడిద్దాం. ఇవన్నీ కూడా చూద్దాం. మీరు ముందు అనుకున్నట్లు మన ఊరిలో అయితే గ్రీనరీ తక్కువే, ఎందుకంటే మన ఊరి దగ్గరలో ఎక్కడ కూడా మనకు రివర్ లేదు. అందువల్ల అక్కడ పచ్చదనం కూడా తక్కువే అని చెప్పచ్చు. పల్లెటూరు అంటే పల్లెటూరులాగే ఉంటుంది, కానీ పచ్చదనం మాత్రం మిస్ అయ్యింది. ఓకే ఫ్రెండ్స్, మన ఊరు చూస్తూ మనం మన ఇంటికి రీచ్ అయ్యేంత వరకు చూస్తూ వచ్చేయండి. మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఆల్మోస్ట్ మన పిన్ని వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాం. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను డైరెక్ట్గా. ఆల్రెడీ తను తిడుతూ ఉంది నేను రావడం లేట్ అని చెప్పి, అందువల్ల డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో ముగ్గులు చూసి తర్వాత మనం లోపలికి వెళ్ళిపోదాం. చూసారా, లోపల కొంచెం డెకరేషన్ చూడొచ్చు. మీరైతే పెద్ద రిచ్గా అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో పిన్ని కూడా ఇక్కడ పూజీ ప్రణాళికతో డిస్కషన్స్ మొదలుపెట్టారు. ఎందుకంటే నా ఛానల్స్ అన్నీ పోయాయి అని చెప్పి వాళ్ళు ఏదో డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. ఇక పిన్నికి బాగా సంబరం అయింది పూజీ ప్రణవం చూసి. నానమ్మను కూడా చూసేసాం. ఇక్కడ పూజ గదిలో మనం ఎంగేజ్మెంట్కి కావాల్సిన అన్నీ కూడా రెడీ చేసి పెట్టారు. ఫ్రెండ్స్ చూసారు కదా, మనం ఎంగేజ్మెంట్కి వెళ్ళిపోతున్నాం ఈవినింగ్. సో ఇవన్నీ ఫ్రూట్స్ అన్నీ కూడా ఇక్కడ డెకరేట్ చేసి పెట్టుకున్నారు. ఇవన్నీ చూడొచ్చు ఒకసారి. మనం ఇక్కడ బుట్టల్లాగా తెచ్చి దానిలో ఫ్రూట్స్ ప్యాకింగ్ అంతా చేస్తున్నారు. అవి కూడా మనం 1 by 1 చూసేద్దాం. జస్ట్ డెకరేషన్కి మాత్రం కొద్దిగా ఫ్రూట్స్ ప్యాక్ చేసి మిగతావన్నీ కూడా అలాగే బాక్సెస్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఒక్కసారి చూడొచ్చు. అంటే మనకు యాక్చువల్గా మన ఫ్రెండ్, అంటే నాకు ఆడబడుచు అవుతుంది, ఆ అమ్మాయి చెప్పింది నాకు ఒక వీడియోస్ చేయమని చెప్పి. ఎందుకంటే ఇలాంటి డెకరేషన్స్ అన్నీ కూడా చాలామందికి తెలియదు. ఇవన్నీ కూడా ఎలా చేస్తారు ఏంటి అనేది ఒకసారి చూపిస్తే బాగుంటుంది. కొంతమందికి చాలా పద్ధతులు కూడా తెలియదు. అవన్నీ కూడా నువ్వు వీడియో చేస్తే మా అందరికీ యూజ్ అవుతుందని చెప్పింది. అవి కూడా మీకు తొందరలో మీకు చూపిస్తాను. ఫోటోలంట, ఫోటోలు కాదు ఫ్రెండ్స్. మీ నాన్న అడుగుతున్నారు కదా, చూడండి. నాన్నమ్మ హాయ్. ఇప్పుడు మనం పెరటి వైపు వెళ్ళిపోదాం. ఇక్కడ ఏమేమి చేస్తున్నారో ఒకసారి చూసేద్దాం. ఇక్కడ చూడొచ్చు, మీరు ఎండుమిరపకాయలు ఎండబెట్టున్నారు, ఎందుకంటే పొడి చేయడానికి. ఇక్కడ మనకు శనగల పొడి అంటే పుట్నాల పప్పు పౌడర్కి రెడీ చేస్తున్నారు. ఇప్పుడు ఏదో వేరే ఐటెంకి కొబ్బరి దంచుతూ ఉంది. తర్వాత మనం
ఈ పొయ్యి వైపు వెళ్ళిపోదాం. ఇక్కడ కరివేపాకు పొడి, తర్వాత గోంగూర పచ్చడి మా బ్రదరు కెనడాకి తీసుకెళ్ళడానికి లండన్కి తీసుకెళ్ళడానికి తను ప్రిపరేషన్ చేస్తున్నారు. వాడు 2 డేస్లో వెళ్తున్నాడు. తను సింగిల్గా ఉన్నాడు కాబట్టి మన పచ్చళ్ళని మర్చిపోకుండా వెళ్ళేటప్పుడల్లా పంపుతూ ఉంటారు. ఇప్పుడు మనం ఇది కరివేపాకు పొడి చూడొచ్చు. అక్కడ ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల నేను ఆ వాయిస్ తీసేశాను. కరివేపాకు బాగా ఫ్రై చేసుకుని ఉన్నారు. దానికి కావాల్సిన పప్పులన్నీ కూడా రెడీ చేస్తున్నారు. ఈ రెసిపీ అంతా కూడా నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఏమేం కావాలా అనేది. సో మీరు జస్ట్ ఈ వ్యూని మాత్రం ఎంజాయ్ చేయండి. తర్వాత నేను ఆ రెసిపీ గురించి మళ్ళీ క్లారిటీగా మళ్ళీ మన ఇంట్లో అమ్మ చేసేటప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను. ఎందుకంటే బాగా ఆకలేసేస్తుంది. చూసారా గజిబిజిగా పాపం వండి పెట్టేస్తున్నారు నేను వచ్చేటప్పటికి. అత్తకి ఏంటి బామ్మగారి ఫోటోలు అంటున్నారంట. ఫ్యాన్స్ ఎక్కువ బామ్మగారు అనమట్లే అంటున్నారంట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది కాస్ట్యూమ్ బాక్స్. ఇవన్నీ కూడా మనం ఆ ఎంగేజ్మెంట్కి తీసుకుపోవాల్సిన వస్తువులు. కానీ దీనికి ముందు ప్రిపరేషన్ ఎలా జరిగిందో అది కూడా చూసేద్దాం. కానీ అన్నీ చూపించలేకపోయాం, ఎందుకంటే నేను ఆల్రెడీ ఊర్లో లేను కదా, జస్ట్ రీచ్ అయ్యాను. పిన్ని ఏదో కొంచెం షూట్ చేసి పెట్టింది. ఈ తమలపాకులన్నీ కూడా జస్ట్ ఫోల్డింగ్ లాగా చుట్టి దానికి మనం రిబ్బన్ లాగా ఫోల్డ్ చేసి కట్టున్నారు. తర్వాత అదేవిధంగా బ్లౌజులు కూడా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి తర్వాత డెకరేట్ చేశారు. అవన్నీ కూడా ఎలా చేశారు అని చెప్పేది నేను జస్ట్ పిన్ని ఏం షూట్ చేసింది అవి మాత్రం క్లిప్పింగ్స్ కొన్ని యాడ్ చేస్తాను చూడండి ఈ విధంగా. తర్వాత నేను వీటికి సపరేట్గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే కొత్తగా తెలియని వాళ్ళ కోసం ఎంగేజ్మెంట్కి ఎలాంటి వస్తువులు తీసుకెళ్ళాలి, ఎలా మనం డెకరేషన్స్ అంతా అరేంజ్ చేసుకోవాలి, అవన్నీ కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అవి చేశాక దీని గురించి క్లారిటీగా మనం ఆ వీడియోలో తెలుసుకుందాం. పద్ధతులు చాలామందికి తెలియదు కదా, ఎలా చేస్తారు ఏంటనేది. అదేవిధంగా నలుగు పెట్టడానికి లేదా మ్యారేజ్ ప్రిపరేషన్స్ ముందు ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి, ఆ తర్వాత పసుపు దంచేటప్పుడు ఏమేం కావాలి, మ్యారేజ్కి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనం మన సైడ్ నుంచి ఏమేమి డెకరేషన్లు అన్నీ కూడా మనం ఒకసారి వీడియో చేద్దాం. ఇవన్నీ కూడా చూస్తూ మీరు
తెలుసుకోవచ్చు అనే విధంగా కొంచెం నాకు టైం పడుతుంది, ఎందుకంటే ఫుల్ క్లారిటీగా ఎవరికైనా సరే అర్థమయ్యేలాగా ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.